కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుబాట సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో డిప్యూటీ సీఎం పవన్ ను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్ ను అరెస్టు చేయాలని ఆయన ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. గిరిధర్ ను స్టేషన్ కు తరలించారు పోలీసులు. స్టేషన్ కు మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఇది తెలుసుకున్న జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు పార్టీల నేతలు ఫిర్యాదులు చేసుకున్నారు. జనసేన పార్టీ ముసుగులో ఉన్న రౌడీలను విచ్చలవిడిగా వదిలేస్తే రాబోయే రోజుల్లో హత్యలకు దారితీసే ప్రమాదం ఉందని, వారిని కంట్రోల్ చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు పేర్ని నాని. ఎవడొస్తాడో అదే అక్కడ గిరి మోకాలు నేర్పించారంట. అదే పవన్ కళ్యాణ్ గురించి చాలా తప్పుగా మాట్లాడారు కార్యకర్తలందరూ. నేను పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ నాకు క్షమించాలి. నేను మీ అందరికీ చేతులు ఇచ్చి సారీ చెబుతున్నాను, క్షమించండి. లోకు అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్లి మీరు బీభత్సం చేస్తారా? నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా, కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే, మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మర్డర్లకు దారి ఏం చేస్తారు? ఆత్మరక్షణలో ఏం చేయగలరు? పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే, బందర్లో గూండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఎవడ ఆత్మరక్షణ చేసుకోవాలి కదా, ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా. ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ? అరే పోలీసు ఉంది, ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారు, రౌడీలను తిరగనివ్వరు. ఎవడన్నా రౌడీజం చేస్తే తీసుకెళ్లి పంబ ర్యాక్ కొడతారు. మళ్లీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేట్టు చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు, నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి. ఏముంటది సార్, కుల రవీంద్ర వాళ్ళు కలిసి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా, అంతకుమించి చేసేది ఏముంటది? కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే, మినిస్టర్ ఫోన్ చేశాడనో, ఇంకోటి ఫోన్ చేశాడనో, జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో, వచ్చారనో, దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి. అంతకితం కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు. ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు. నన్ను, నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు. ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు, ఇళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి. ఎందుకంటే తల తీసి మొలకేస్తారు. బందర్ ఎంట్రన్స్ లో నార్చిక్ కడతారు మా తలలన్నీ కూడా. వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు. అందరినీ జగన్ తిడతారు, పేరు నాని తిడతారు. అది గెలిచిన రోజు చూస్తున్నాడు.